ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ప్రతిపక్షాల ఆరోపణలు చేసినంటే ఓకే, కానీ సొంత పార్టీలో ఉండి బయటకు వచ్చినటువంటి కవిత ఎలిగేషన్ చేసింది. సొంత ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేశారని మాట్లాడింది. ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు ఆమె ఈ పార్టీలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఏదో మాట్లాడారు కాబట్టి మా పార్టీ మీద కోపం ఉందో, మా పార్టీలో ఉన్న వ్యక్తుల మీద కోపం ఉందో మాట్లాడుతూ ఉంది. దాన్ని ఏం పట్టించుకోము మేము. ఇంకా కొద్ది రోజులు తీవ్రంగా అయితే అందరూ కూడా రియాక్ట్ అవుతారు. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, రియాక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని ఏం పట్టించుకోరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విషయం ఏమంటే చెప్పండి, మాట్లాడతారు. అంటే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు సెలబ్రిటీల ఫోన్లు, జడ్జిల ఫోన్లు, జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారనే అలిగేషన్స్ చేస్తున్నారు. అందులో భాగంగానే సిట్ విచారణకు పిలిచింది. బండి సంజయ్ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, ఈటల రాజేందర్ వీళ్ళ స్టేట్మెంట్ల ఆధారంగానే సిట్ విచారణకు పిలిచారని చెప్పి అంటున్నారు. ఏమన్నా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఎట్లా చూస్తారు? అరెస్ట్ చేయాలనే ఆలోచనతో సిట్ విచారణ చేస్తూ ఉన్నారండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ కుటుంబంలోని ప్రముఖ వ్యక్తుల్ని అరెస్టు చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో ముఖ్యమంత్రి గారు పోలీస్ శాఖకి ఇచ్చిన ఆదేశాల మేరకు తను దావోస్ నుంచి తిరిగి వచ్చే లోపల కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, మరి కేసీఆర్ గారిని ముగ్గురిని ప్రశ్నించే నోటీసులు పంపాలి, ప్రశ్నించాలి, జరిగిపోవాలని చెప్పేసి ఆదేశాలతోటే ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. 2 అంశాల మీద ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒకటి, మరి బొగ్గు కుంభకోణం బద్దలు కాకముందుకి, రెండవది రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లబ్ధి పొందుతాంకు. ఈ రెండింటికి బొగ్గు కుంభకోణం ఇంతకన్నా ఎక్కువ కూడా పబ్లిసిటీ కాకముందుకి అడికట్ట వేయాలంటే ఇది ఒక కార్యక్రమం తీసుకోవాలి. రెండోది, రేపు ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో సింపతి పొంది ఇది అవినీతి పార్టీ అని చెప్పి ప్రూవ్ చేస్తానికి ఇది ఒక ఆయుధంగా మలుచుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తుండ్రు. మీరు ఎన్ని కార్యక్రమాలు అణచివేత ధోరణి కార్యక్రమాలు చేసినా కానీ తిరిగి లేచి మళ్ళీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాము, తప్పనిసరిగా భూస్థాపితం చేస్తామని కూడా సందర్భంగా కిషన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం కోరితే సిబిఐ ఎంక్వైరీ చేస్తామని చెప్పి అంటున్నారు. గతంలో కేసీఆర్ రూలింగ్లో ఉన్నప్పుడు సిబిఐని రాష్ట్రంలోకి ఎంట్రీ లేకుండా తీసుకొచ్చిండు. ఇప్పుడు వారు అనుకుంటే డైరెక్ట్ సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చండి. వారు అనుకుంటే డైరెక్ట్ చేయొచ్చు. ప్రభుత్వం పర్మిషన్ కావాలి. పర్మిషన్ కావాలంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళిద్దరు ఇంత అంతరంగంగా కలిసి పనిచేస్తున్నారు కాండి. కలిసి పనిచేస్తున్నప్పుడు మరి పర్మిషన్ ఇవ్వమని చెప్పండి. సిబిఐ నిజంగా నిష్పక్షపాతంగా జరగాలి. బొగ్గు కుంభకోణంలో రాష్ట్ర మంత్రుల ప్రమేయం లేదు, ఎవరి ప్రమేయం లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అనుకుంటే వారు సిబిఐని వెల్కమ్ చేయాలి, పర్మిషన్ ఇవ్వాలి, ఎంక్వైరీ చేయాలి. కానీ వీళ్ళు అందరూ కూడా కేంద్రంలో ఉన్న మంత్రులు, రాష్ట్రంలో ఉన్న మంత్రులు కుమ్ముక్కై చేసిన కార్యక్రమం కాబట్టి ఒకరి మీద ఒకరు తోసుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా కేటీఆర్ మాట్లాడుతూ నా ఫోన్ కూడా ట్యాపింగ్ జరుగుతుంది, రేవంత్ రెడ్డి ట్యాప్ చేపిస్తున్నాడు అని చెప్పి కేటీఆర్ మాట్లాడిండు. అంటే ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళు ట్యాపింగ్ చేసే రైట్స్ వాళ్ళకు ఉంటాయా? లేదండి, మాకు అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పుడు మాకు అనుమానాలు కలుగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో మమ్మల్ని అణచివేయాలని చెప్పి హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చే భాగంగా కూడా మా ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయేమో అని ఒక అనుమానం మాకు. గతంలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ సమాచారం లీక్ చేస్తున్నారు, ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని చెప్పి చాలాసార్లు మాట్లాడారు. ప్రభాకర్ రావు, మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు, ఆయన పేర్లు కూడా తీసుకొచ్చి ఎక్కడున్నా గుంజకొస్తా, అమెరికా పోయినా ఎక్కడ పోయినా తీసుకొస్తా అన్నారు. ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నాడు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? చూడండి, ఎవరైతే అవినీతి కార్యక్రమాలు చేస్తారో, గతంలో కొత్తగా 14 ఏళ్ళు 15 ఏళ్ళు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ కూలదోద్దామని ప్రయత్నం చేస్తే కొంతమంది ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రేమో, దొంగను పట్టుకునిరేమో. ఆ దొంగ ఎవరో కూడా మీకు తెలుసు. ఎందుకంటే అప్పుడే తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఏర్పడిన ప్రభుత్వాన్ని కూలదోయాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు, ఆ కుట్ర జరుగుతున్నప్పుడు ట్యాపింగ్ జరిగినప్పుడు ఆ దొంగను పట్టుకున్నారు. అటువంటి సందర్భాల్లో పోలీసు శాఖ చేస్తుంది. కానీ ప్రజానాయకుల మేరకు, ముఖ్యమంత్రుల మేరకు ఆజ్ఞ మేరకు కానీ, పోలీసు మన మంత్రుల ఆజ్ఞ మేరకు కానీ పోలీసు ట్యాపింగ్ జరగదు. నక్సలైట్లు కానీ, సంఘ విద్రోహక శక్తులు కానివ్వండి, ఐఎస్ఐ తీవ్రవాదులు కానీ, పాకిస్తాన్ తీవ్రవాదులు కానివ్వండి, ఈ తీవ్రవాదులు భారతదేశంలో జరిపే కార్యక్రమాలకు భారతదేశంలో పౌరులకు మరి ప్రాణ నష్టం కానీ లేకపోతే తీవ్ర నష్టం జరిగే ప్రక్రియలో కొన్ని ఫోన్లు ట్యాపింగ్ చేస్తారు. అటువంటి పరిస్థితులు, ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రం పోలీస్ శాఖకు సంపూర్ణమైన అధికారం ఉంటుంది. అది కూడా ముఖ్యమంత్రులకు చెప్పరు. ఎన్ఐఏ వాళ్ళు డైరెక్ట్ కూడా ట్యాపింగ్ చేసే అవకాశం ఉంటుంది. కొన్ని ఎన్ఐఏ వాళ్ళు రాష్ట్ర డీజీపీకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ట్యాపింగ్ చేయమంటారు. వాళ్ళ ఆజ్ఞలో కూడా కొన్ని జరుగుతాయి. కానీ ప్రతిదీ ముఖ్యమంత్రికి చెప్పరు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలు లేకుండానే ట్యాపింగ్ జరగవచ్చా? లేదండి, ప్రభుత్వ పెద్దల ఆదేశాలు అన్నిట్లో అవసరం లేదండి. ఇప్పుడు ఒక తీవ్రవాది ఉన్నాడండి, పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్రవాది మన మధ్యలోనే ఉన్నాడు.
మన మధ్యలో ఏమన్నా ప్రభుత్వంలో ఒక మంత్రికి చెప్పి ట్యాపింగ్ చేయమంటే లీక్ అయిపోతుందని చెప్పి ఎన్ఐఏ వాళ్ళు డైరెక్ట్గా ఆదేశాలు ఇస్తారు. అదే ముఖ్యమంత్రికి తెలియదు కదండి, ముఖ్యమంత్రికి చెప్పరు కూడా, అది చెప్పరు కాబట్టి పట్టుకోవాలన్నప్పుడు సీక్రసీ మెయింటైన్ చేస్తారు, ట్యాపింగ్ చేస్తారు, తద్వారా అతను తేలితే అతను అరెస్ట్ చేస్తారు. టాపింగ్లు విచారణ ఇదంతా ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా కంటిన్యూ అవుతుంది, పులి స్టాప్ పడట్లేదు. 2 ఏళ్ళు ఇంకో థర్డ్ ఇయర్ ఎలక్షన్ మోడ్. ఈ 2 ఏళ్లలో విచారణ పులి స్టాప్ పడుతుందా లేదా మళ్ళీ ఇదే 2 ఏళ్ళు ఇట్లనే కొనసాగుతుందా? ఇప్పుడు ఇది ఒక నెల మున్సిపల్ ఎన్నికలు జరిగేంత వరకు ఈ సీరియల్ నడిపిస్తారండి. దాంతో మున్సిపల్ ఎన్నికలతో సీరియల్ అయిపోతుంది. దాంతో కొత్త కేసు తిరగదోడతారు. మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఒక సీరియల్ తీస్తారు. దాని తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఒక సీరియల్ తీస్తారు. ఇంకా 2 సీరియల్ బాకీ ఉన్నాయి, అవి రాబోయే రోజుల్లో రిలీజ్ అవుతాయి. టోటల్ ఈ ఎపిసోడ్ మొత్తాన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే సీరియల్ లాగానే ఉంటుందండి. ఒక సీరియల్ ఇంకా ఈ మున్సిపల్ ఎన్నికలు దాకా ఉంటుంది. దాని తర్వాత ఇంకో 2 సీరియల్స్ వస్తున్నాయి. ఆ సీరియల్స్ తర్వాత 4వ సీరియల్ 3వ సీరియల్ ఎప్పుడు రావచ్చు, ఫైనల్ జనరల్ ఎలక్షన్స్ కూడా రావచ్చు. అది కూడా కొత్త సీరియల్, మన కథ రచన స్క్రీన్ ప్లే అంతా జరగలగండి. కేసీఆర్కి కూడా నోటీసులు వస్తాయని చెప్పి చర్చ బయట. అంటే ఆదేశాలు ఇచ్చి పోయినట్టు తెలిసింది, పోలీసు వాళ్ళకి ఆదేశాలు ఇచ్చిండు. నేను దావోస్ నుంచి తిరిగి వచ్చే లోపల నోటీసులు ఇవ్వాలని చెప్పినట్టు గుర్తు. దేనికైనా సిద్ధమేము.